ఈ ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అవి ఇప్పటికీ సాల్వ్ చేయలేదు. అలానే ఇండియాలో కూడా కొన్ని మిస్టరీస్ ఉన్నాయి. అందులో ఒక మిస్టరీ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏప్రిల్ 29, 1983 కర్ణాటకలో ఒక మారుమూల ప్రాంతంలో పవగడ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఆ ఇన్సిడెంట్ వెనుకున్న కథ ఏంటి ఇప్పటికీ మిస్టరీనే. దానిని ఇప్పటికీ ఎవ్వరు సాల్వ్ చేయలేకపోయారు కూడా. ఒకరోజు రాత్రి ఒక కుటుంబం అందరూ డిన్నర్ చేసి అందరూ కలిసి పడుకున్నారు. అమ్మా నాన్న మధ్యలో వాళ్ళ 5 years పాపని పడుకోబెట్టుకున్నారు. అందరూ పడుకున్నాక మధ్యరాత్రిలో సడన్గా అమ్మకి మెలకువ వచ్చింది. లేచి చూస్తే పక్కన వాళ్ళ పాప లేదు. కంగారుగా వాళ్ళ అమ్మ లేచి ఇల్లంతా లేచి చూసింది. కానీ ఎక్కడ ఆ పాప కనపడలేదు. భయమేసి వాళ్ళ హస్బెండ్ని లేపింది. వెంటనే వాళ్ళ హస్బెండ్ లేచి కంగారుగా ఇద్దరు వాళ్ళ పాపని వెతుకుతుంటారు. కానీ ఎక్కడ కనబడలేదు. భయంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని లేపి వాళ్ళ పాప కనబడలేదు అని చెప్పారు. అలా అందరూ ప్రతి ఇంట్లో వెళ్ళి అడుగుతున్నారు. దానితో ఊరంతా లేచింది. లేచి అందరూ తెల్లవారు దాకా వెతుకుతుంటారు. కానీ ఆ పాప ఎక్కడ దొరకలేదు. ఎవరో ఇంట్లో వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ పాపను తీసుకువెళ్ళిపోయారేమో అని అందరూ అనుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులు అదే ఏరియాలో వెంకట సుబ్బమ్మ అనే ఒక 3 years పాప కూడా సేమ్ ఇలానే మిస్ అయ్యింది. ఇక్కడ ఈ 2 మిస్సింగ్ కేసెస్లో కామన్ ఏమైనా ఉంది అంటే ఒక కామన్ విషయం ఉంది. ఆ మిస్ అయిన పిల్లల వాళ్ళ ఇంటి చుట్టూ తోడేళ్ల పాదాల అడుగులు కనిపించాయి. అది చూసి ఒకవేళ అక్కడ తిరిగే తోడేళ్ళు ఏమైనా ఎత్తుకొని వెళ్ళిపోయాయేమో అని అనుకున్నారు. ఇంకా ఉంటే మిస్సింగ్ కేసు ఎక్కువైపోతాయేమో అని చెప్పి డాగ్ స్క్వాడ్ని పిలిపించారు. ఆ డాగ్స్ మొత్తం వాసన చూసి ఊరి చివర ఉన్న ఒక గుహ వైపు తీసుకొని వెళ్ళాయి. మొత్తం గుహ అంత లోపలికి వెళ్ళి వెతికారు. కానీ అక్కడ ఏమీ దొరకలేదు. కేసు రిజిస్టర్ చేశారు. కానీ కేసుకి సరైన ఎవిడెన్స్ కూడా ఏమీ దొరకలేదు. ఊరు వాళ్ళకి కాదు, పోలీసులకు కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ తర్వాత సేమ్ ఇలానే వరుసగా 5 ఆడపిల్లలు మిస్ అయ్యారు. విచిత్రం ఏంటంటే మిస్ అయిన ప్రతి చోటనే ఇంటి దగ్గర ఇలానే తోడేళ్ల పాదాల అడుగులు కనిపించాయి. అంతా చూసిన ఊరు జనాలకి అనుమానం వచ్చింది. తోడేళ్ళు 4 కాళ్ళ మీద నడుస్తుంది కదా, మరి పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది? ఒకవేళ నోటితో తీసుకెళ్తే ఆ పిల్ల అరవకుండా ఉండదు కదా అని డౌట్ వచ్చింది. ఒకవేళ తీసుకెళ్ళాలి అంటే నోటితో ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళాలి. కానీ ప్రతి ఇంటి చుట్టూ ఒక పాదాల అడుగులు తప్ప అసలు ఈడ్చినట్టు ఎక్కడా కనపడలేదు. దానితో అందరికీ అనుమానం చాలా గట్టిగా మొదలైంది. బుర్రెలు, వేసుకున్న బట్టలు, ఇంకా వాళ్ళ బాడీ పార్ట్స్ ఊరి చివరన దొరికాయి. అవి చూడడానికి ఏదో ఒక భయంకరమైన జంతువు వాళ్ళని పీక్కొని తిని ఉంటుందని బ్లైండ్గా వాళ్ళ మైండ్లో అనేసుకున్నారు. ఆ పరిస్థితి అలా చూడగానే వెంటనే వాళ్ళు తోడేళ్ళు తిన్నాయేమో అని అనుకున్నారు. ఇది ఇలా అవుతుండగా అదే టైంకి రాయచూర్ అనే ఇంకొక ఊరిలో వచ్చిన న్యూస్ ఏంటంటే 6 తోడేళ్ళు జనాలకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అలానే 7 members చంపేశాయని న్యూస్ కూడా వచ్చింది. అసలు ఏమవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరికి అర్థం కావట్లేదు. జనమంతా అక్కడున్న మంత్రికులను తిట్టి వాళ్ళని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు పూజలు చేసి జంతువులని బలి ఇవ్వడం వల్లనే ఇదంతా జరుగుతుందని కొంతమంది అని అన్నారు. ఎవరో తోడేళ్ళని హిప్నోటైజ్ చేసి బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల అవి ఇలా చేస్తున్నాయని చెప్పారు. కానీ నిజానికి అలా చేయడానికి ఛాన్సే లేదు. గవర్నమెంట్ తోడేళ్ళు వచ్చి చంపేస్తున్నాయని స్టేట్మెంట్ ఇచ్చి వాటిని అవాయిడ్ చేయడానికి చర్యలు తీసుకోమని పోలీసులకు చెప్పింది. లోకల్ పీపుల్ అక్కడ ఉన్న మంత్రికుల్ని కొట్టి తరిమేశారు. ఇంకా ఆ తర్వాత ఏ రకమైన మర్డర్స్ ఆగిపోవడంతో పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొంతమంది ఆ మంత్రికులు లేకపోవడంతో అన్నీ ఆగిపోయాయి అని అనుకున్నారు. కానీ మిస్సింగ్ స్పాట్ దగ్గర తోడేళ్ల పాదాల అడుగులు మాత్రమే ఉన్నాయి. అంటే మేబీ ఎవరైనా తోడేళ్ళు డ్రెస్ వేసుకొని పిల్లల్ని ఎత్తుకెళ్ళొచ్చు, లేదా పాదాల అడుగులు పడకుండా ఏదైనా కాళ్ళకి పెట్టుకుండొచ్చు. తర్వాత ఫేక్ తోడేళ్ల పాదాలు క్రియేట్ చేయొచ్చు. బాడీ పార్ట్స్ని ఊరి చివరన వేసి జనాలని డైవర్ట్ చేసి ఉండొచ్చు. అందరూ దీని గురించి మర్చిపోయారు. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా జరగలేదు. భయంకరమైన సంఘటన జనాలని నిద్రపోకుండా చేసింది ఈ సంఘటన. ఇప్పుడు పూర్తిగా ఇది అందరూ మర్చిపోయారు. ఇది ఇప్పటికీ ఇంకా మిస్టరీగానే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.